నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ఇంకా నీట్కి అయితే మనకి 60 డేస్ టైం మాత్రమే ఉంది. మరి నీట్కి ప్రిపేర్ అవ్వాలంటే ఎలా? మనకి ఎంబీబీఎస్ డ్రీమ్ అనేది చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. మరి ఆ కళ ఎలా నెరవేరుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ప్రిపరేషన్ ఎలా ఉండాలి మొత్తానికి? వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్బీవి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్ ముందుగా చెప్పుకోవాలనుకుంటే నీట్కి మనకి 60 డేస్ టైం మాత్రమే ఉంది. సో స్టూడెంట్స్కి చాలామందికి పేరెంట్స్కి కానివ్వండి ఎంబీబీఎస్ అనేది ఒక పెద్ద డ్రీమ్. సో మరి వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ పనులు చేయొద్దు? వీటన్నిటి గురించి ఒక్కసారి మాకు వివరిస్తారా? నీట్ అనేది మీరు చెప్పినట్టుగా చాలా మందికి కళ. ఈ 2 నెలల కన్నా కూడా తక్కువ ఉంది. మే 3వ తారీఖు అనుకుంటా ఎగ్జామ్. అయితే నీటికి సంబంధించి ఈ 2 నెలలు సుమారు 2 నెలల కాలం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇప్పుడు వరకు ప్రిపేర్ అయినటువంటిది వేరు, దాన్ని జాగ్రత్తగా ప్రజెంట్ చేయటం వేరు. కానీ వాస్తవం ఏమిటంటే వాస్తవం భిన్నంగా ఉంటుంది. నేను చాలామంది పిల్లల్ని కలుస్తూ ఉంటాను. కొంతమంది 2 times 3 times రిపీట్ చేసుకున్నటువంటి వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. నాకు ఎంత ఇది అనిపిస్తుంది అంటే, నాన్న మరి ఫస్ట్ టైం ఏమైంది, సెకండ్ టైం ఏమైంది అంటే ఒక రకంగా ఒక తెలియనటువంటి ఒక భయం, మరొక పక్క మంచి ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వయసులో గివప్ ఇవ్వకుండా 3వసారి ప్రయత్నం, 4వసారి ప్రయత్నం. సో ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో అరే చిన్న వయసులో ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, మళ్ళీ 2వసారి 3వసారి ఏరంతా చదవటం అంటే మరి వాళ్ళలో ఉన్నటువంటి ఆ పేషెన్స్ ఎంత గొప్పది అనేది ఒక రకమైన ఆనందం. మరొక వైపు ఏమిటంటే, ఒక భయం ఏమిటంటే, పాపం అరే వీళ్ళు ఇంత కష్టపడ్డారే, 3 సార్లు రాగలిగారు ఇక్కడికి, 3 సార్లు వచ్చేసారు ఇక్కడికి, మరి ఇప్పుడు రాకపోతే ఏంటి వీళ్ళ పరిస్థితి అనేది ఒక భయం అనిపిస్తుంది నాకు పాపం. ఎందుకంటే అండి ఆ ఎంబీబీఎస్ రాకపోతే, బీడీఎస్ అవ్వకపోతే తర్వాత ఆప్షన్స్ అనేటువంటివి వైడ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి ఉన్నటువంటి ఉన్నాయి, నెక్స్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అది కూడా ఒక మంచి వీడియో చేద్దాం. కాకపోతే వాళ్ళకు వెంటనే చాలా వైడ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఒక డాక్టర్ అనేటువంటి కళ అది చాలా ఎమోషనల్గా ఈ పిల్లలందరికీ కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటుంది. మరి ఇలాంటి పిల్లలందరినీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే బాగా జాగ్రత్తగా అర్థం చేసుకుని ముందు మనం ఏమి చెప్పుకుంటాం, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, మొదటిసారి ఏమైంది, 2వసారి ఏమైంది, ఎందుకు మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఎందుకు ర్యాంక్ రాలేదు అంటే ఇందులో కొంతమంది ఏమిటంటే మొదటిసారి వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ ఆ గవర్నమెంట్ సీట్ రాలేదని ఆగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా రకరకాల పిల్లలు ఉంటారు. అసలు ఎందుకు అన్నప్పుడు చాలా మందికి ఏమిటంటే ఇక్కడ ఈ 2 monthsలో చాలా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. రకరకాల పిల్లలు వాళ్ళు ఏమిటంటే, కొంతమంది పర్టికులర్లీ ఈ మార్చ్ నెలలోకి వచ్చేటప్పటికి ఏమిటంటే కొంతమందికి సిలబస్ పూర్తిగా ఫినిష్ అవ్వదు. ఇది సెకండ్ టైం థర్డ్ టైం ఉన్న వాళ్ళు కూడా అంటే నేను ఇంకొకసారి రివిజన్ చేసి ఉండాల్సిందే అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సిలబస్ ఫినిష్ కాలేదు కాబట్టి ఈ మాక్ టెస్ట్లు రాయటం ఎందుకు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 2 రకాల పిల్లలు ఉంటారు. ఒకటి 12th లో ఉన్నటువంటి పిల్లలు, ఇంకొకటి రిపీట్ చేస్తున్నటువంటి పిల్లలు. ఇప్పుడు 12th రాస్తున్నటువంటి పిల్లలకి ఈ ఎగ్జామ్ టెన్షన్ కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు అదే 12th కాకుండా అంటే రిపీటర్స్ లో ఉండేటప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ టెన్షన్ అది ఏమి ఉండదు, కానీ ఒక తెలియనటువంటి భయం, మాక్ టెస్ట్ రాస్తే మార్క్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి, లేదా ఇంకొక ఈ 3 చాప్టర్స్ కూడా రివైజ్ అయిపోయిన తర్వాత అప్పుడు రాద్దాము అనేటువంటి ఒక వాయిదా వేసేటువంటి ధోరణిలో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమిటంటే అరే రాస్తూ ఉన్నామే, ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదే, ఆ 550+ రావట్లేదే, 600+ రావట్లేదే, లేదా 500+ రావట్లేదు, తర్వాత ఇంకొక 1 monthలో బాగా ప్రిపేర్ అయితే ఇంకొంచెం ఒక 50 మార్కులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని కొంతమంది. అంటే ఆ రియల్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది తగ్గిపోతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, రైట్? సో ఇంకొంతమంది ఏమిటంటే పేరెంటల్ ప్రెషర్ ఉంటుంది. కొంతమంది సిన్సియర్గా ఉన్నటువంటి పిల్లలే మోర్ పర్టికులర్లీ రిపీటర్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మరి ఎట్లా ఆల్రెడీ నేను రిపీట్ చేస్తున్నాను అని తెలియనటువంటి కొంత భయం ఈ రిపీటర్స్లో మరింత ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది ఏమిటంటే ఎంత చెప్పుకున్నా సరే ఆ సోషల్ అడిక్షన్తో ఉంటారు. ఎంత చెప్పుకున్నా సరే సోషల్ అడిక్షన్, ఐ మీన్ మొబైల్ అడిక్షన్.
సోషల్ మీడియా అడిక్షన్. అవును, కంపల్సరీ. సో వాళ్ళు అనుకుంటారు పాపం, కానీ దాని నుంచి బయటకు రాలేకపోతూ ఉంటారు. రైట్. సో కొంతమంది హాస్టల్స్లో ఏమవుతుందంటే పాపం ఈ నెగిటివ్ వాతావరణం, అంటే నెగిటివ్ థాట్స్ తల నిండా ఉండటంతో ఆ స్టడీ అవర్లో కూడా కొంత చేయలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉంటారు. అవును, అంటే వాళ్ళ పాపం ఏంటంటే ఆ తెలియనటువంటి భయంతో ఉంటారు. అంటే లోతుగా చూస్తే జనరల్గా కొంతమంది ఏమిటంటే ఓకే ముందు నుంచి రాదు కానీ తర్వాత వచ్చేస్తుందని అలాగా వేసుకుని వెళ్ళి చివరికి వచ్చినప్పటికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది ఫస్ట్ టైం బాగా వచ్చి ఫస్ట్ టైం కన్నా తక్కువ వచ్చినటువంటి వాళ్ళు సెకండ్ టైం, అంటే ఈ సంవత్సరం అంతా కష్టపడి, ఇలాంటి రకరకాల కేసెస్ ఉంటాయండి. ఒకటి సాధిక నేను ఒకటి ఏం చెప్తానంటే, ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి కావాల్సినటువంటిది మోటివేషన్ కాదు, వాళ్ళకి కావాల్సినటువంటిది రైట్ సిస్టమ్. ఓకే, రైట్. సో అంటే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ రోజువారీ సిస్టమ్ని కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, మోటివేషన్ ఎవరో చెప్పారు లేకపోతే ఇవి మనకి ఇంపార్టెంట్ కాదు. ఓకే, రైట్. సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలి. జరుగుతున్నటువంటి సిస్టంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క రకమైన ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏమవుతుంది అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక ఇబ్బంది ఉంటుంది, కొంతమంది ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు ఇబ్బంది ఉంటుంది, కొంతమంది రివిజన్ టైంలో ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది ఎగ్జామ్ రాస్తారు తప్పులు తెలుసుకోరు, కొంతమంది ఎగ్జామ్ రాయడాన్ని అవాయిడ్ చేస్తారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. సో ఏదేమైనా సరే నేను ఇక్కడ ఒకటి ఏం చెప్తాను అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్టేజ్లో అందరికి ఉపయోగపడేటువంటి ఒక మాట కన్వర్షన్ జోన్ అని చెప్తాను దీన్ని. ఓకే. సో ఇప్పుడు ఈ 2 నెలల సమయం కూడా కన్వర్షన్ జోన్. ఏంటి కన్వర్షన్ జోను? మనం ఇప్పుడు వరకు పడినటువంటి కష్టాన్ని ద బెస్ట్ పాసిబుల్ వేలో అవుట్కమ్ తెచ్చుకోవటానికి ఉపయోగించుకోవలసినటువంటి సమయం ఇది. సో ఈ సమయంలో కొత్త కొత్త టాపిక్స్కి ఇంకెళ్లకుండా ఉన్నటువంటి టాపిక్స్ని మనం ఎంత రివిజన్ చేసుకున్నామో దాన్ని మాక్ టెస్ట్ల రూపంలో రాసి చెక్ చేసుకున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. అంతే. ఇంకా రెండోది అసలు వాళ్ళ మనసులో పెట్టుకోవాల్సిన పని లేదు. అందువల్ల ఏమిటంటే న్యూ కాన్సెప్ట్, అసలు మీరు న్యూ కాన్సెప్ట్ అనేటువంటిది ఎంత తక్కువ అయితే అంత, జస్ట్ ఒక 10% నేను చెప్తా, అంటే 10% మాత్రమే మీకు సమయం, మీరు చదివేటువంటి సమయంలో. మెజారిటీ ఎక్కడ అంటే రివిజన్లో 60% రివిజన్, ఒక 30% మాక్ టెస్ట్ టైం. చూసారా? అంటే ఒక రోజు అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమయంలో 10 న్యూ రివిజన్, న్యూ పాయింట్స్, 60% రివిజన్, 30% మాక్ టెస్ట్. సో ఈ 60% రివిజన్ ఏమవుతుందంటే, మాక్ టెస్ట్కి ముందు రివిజన్ ఉంటుంది, మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత తప్పులు తెలుసుకుని మరలా ఏం కరెక్ట్ చేసుకోవాలనేటువంటి. సో మెజారిటీ ఇది. అంటే ఈ మాక్ టెస్ట్ అని ఈ రివిజన్కి ఒక దిక్సూ కింద ఉపయోగించుకోవాలి. ఇలా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈజీ అవుతుంది. సో ఇదే ఆలోచించాలి, ఇంతకు మించి ఇంకా రెండో ఆలోచన పెట్టుకోవద్దు. కాకపోతే ఈ మాక్ టెస్ట్ రాసేటప్పుడు తప్పులను ఏ విధంగా తెలుసుకోవాలి, తెలుసుకున్నటువంటి తప్పుల్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి, తెలిసి ఉండాలి. నేను ఇప్పుడు చెప్పాను చూసారు, కొంతమంది ఇది అయిపోయేగా అంటే ఈ 2 చాప్టర్లు కూడా ప్రిపేర్ అయిపోయాగా లాస్ట్లో 5 టెస్టులు రాస్తానులే, లాస్ట్లో 10 టెస్టులు రాస్తానులే అని అవాయిడ్ చేస్తూ ఉంటారు. లేదు, కొంతమంది ఏమిటంటే ఇప్పుడు ఈ కాలేజెస్లో రెగ్యులర్గా టెస్టులు పెడుతుంటారు, వెళ్తూ ఉంటారు, కానీ వీళ్ళే అనుకుని ఒక ఈ చాప్టర్ ప్రిపేర్ అవ్వలేదు, లేదా ఈసారి ఫిజిక్స్ బాగా రాద్దాము, ఈసారి బయాలజీ బాగా రాద్దాము అని ఓవరాల్ 3 అవర్స్కి ప్లాన్ లేకుండా ఆ ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. సో దీన్ని మనం ఏంటంటే ఇప్పుడు సబ్జెక్ట్ వారి జాగ్రత్తగా ఏ విధంగా చేయాలి అనేటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఇప్పుడు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏంటి అంటారు? సో పర్టికులర్లీ నీట్ పిల్లల్లో అలా చదువుకుంటూ పోతారండి. అసలు న్యూ టాపిక్స్ నేర్చుకుందాము, లేదా ఎప్పుడో చదివాము మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేద్దాం, చదువుకుంటూ పోతుంటారు. మరి మీరు అనొచ్చు, సార్ ఇది తప్పేంటి, చదువుకోవడం తప్పేంటి అని. అంటే రీరీడ్ చేస్తూ ఉంటారు, సో ఇప్పుడు పర్టికులర్లీ బయాలజీ. సో బయాలజీలో కొంతమంది ఏమిటంటే ముందు నుంచి బాగా చదువుతారు, ఈజీగా వాళ్ళు కొంత స్కోర్ చేయగలుగుతారు, కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆ 10-20 మార్కులు రావిక. ఒక 280 దగ్గర, 300, 320 దగ్గర ఆగిపోతారు. సో అక్కడ వరకు బాగానే వచ్చేస్తారు, కానీ అక్కడ వచ్చే 10-20 మార్కులు వాళ్ళ యొక్క సక్సెస్ని ఇస్తుంది.
అది డిసైడ్ చేస్తుంది, అది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే. అంటే మన స్థాయి వరకు ఒక 300 మార్కులకు వచ్చేసాం అనుకోండి, 360కి. ఓకే. సో ఆ తర్వాత వచ్చే 10-20 మార్కులు ఎంత బాగా సంపాదించాము ఈ 2 నెలల్లో అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే. అదే మన యొక్క సక్సెస్ని ఏ స్థాయికి తీసుకెళ్తాది అనేటువంటి డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే. రైట్. సో మరి అక్కడ ఏం చేస్తారు, ఇలా చదువుకుంటూ పోతుంటారు, కొత్త టాపిక్ చదువుకుంటూ పోతారు. సో ఇది మొదటి తప్పు, కొత్త టాపిక్స్ వద్దు. రైట్. సో మన తప్పులు ఎక్కడ అనేటువంటిది తెలుసుకోవడమే మన ఉన్నది. ఓకే. రెండోది మార్క్ టెస్టుల్ని రాయకపోవడం కొంతమంది, రాసినప్పటికీ దాన్ని ఆ 3 hours ఎంటైర్ యాక్టివిటీగా చూడకపోవడం రెండవ తప్పు. అవును సార్, ఇప్పుడు మాక్ టెస్ట్లో కూడా చాలా బాగా రాసి మనకి ఎగ్జామ్ రోజు కూడా కొంచెం భయపడుతూ కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి సార్. కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తాయంటే అప్పటికప్పుడు బూస్ట్ చేయడానికి ఆ స్థాయికి తగ్గట్టుగా ఇవ్వవు. ఓకే. అప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే పేరెంట్స్ కూడా బానే ఉంది అని అనుకుంటారు, పిల్లలు బానే ఉంది అని అనుకుంటారు. చివరికి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటువంటిది వేరు, ఫైనల్గా వచ్చేటువంటిది వేరు. కానీ ఎగ్జాక్ట్గా ఆ కరెక్ట్ లెవెల్తో ఎగ్జామ్ పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్ ఏమవుతుందంటే మీకు అక్కడ పెట్టిన ఎగ్జామ్స్కి ఫైనల్గా పెట్టిన ఎగ్జామ్స్కి పెద్ద డిఫరెన్స్ రాదు. అంటే ఆ పిల్లలకి ఆ కమాండ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమిటంటే ఆ తప్పు కొంత ఇన్స్టిట్యూట్లు కొంతమంది చేసేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏమిటంటే ఈ మాక్ టెస్ట్ వచ్చేటప్పుడు మాక్ టెస్ట్ రాయకపోవడం తప్పు ఇప్పుడు ఈ టైంలో. రైట్. మాక్ టెస్ట్ రాయకపోవడం తప్పు. ఎందుకు అంటే ఇప్పుడు మాక్ టెస్ట్ రాస్తే నేను ఇందాక చెప్పాను చూసారా, ఆ రివిజన్ టైం ఏదైతే ఉందో అది స్ట్రెంగ్తన్ అవుతుంది ఇక్కడ తప్పులు తెలుసుకుంటేనే. నేను ఇందాక మొదటి మిస్టేక్ కూడా చెప్పాను, చదువుకుంటూ పోవటం. సో ఎప్పుడైతే చదువుకుంటూ పోయామో అది చక్కగా చదువుకుంటాం, మనకి చదవటం వచ్చు కదా. సో దాన్ని రీకలెక్ట్ చేసామా, దాన్ని అప్లై చేయగలిగామా అనేది కదా ఇంపార్టెంట్. మనం చదువురాని పిల్లలం కాదు కదా, బుక్ ముందుంటే చదువుకుంటే వెళ్తూ ఉంటాం. నేను అందుకే ఇప్పుడు ఈ టైంలో నేనేం చెప్తానంటే నిన్ను డైరెక్ట్ చేసేటువంటిది నీ పుస్తకం కాకూడదు. స్టార్టింగ్ లో నేను అంటే 2 మన సెషన్స్ లో అది మనం బాగా చెప్పేటువంటి పాయింట్స్ లో ఒక పాయింట్ ఏమిటంటే మీరు ఏదైనా సాధిక మొదటి టైం నేర్చుకున్నారనుకో, అది అప్పుడు మిమ్మల్ని ఎవరు డైరెక్ట్ చేయాలి అంటే మీ టీచరు మీ పుస్తకం డైరెక్ట్ చేయాలి. మీరు ప్రిపేర్ అయిపోయి లాస్ట్కి వచ్చారనుకోండి, ఆ ప్రిపరేషన్ టైంలో ఉన్నారనుకోండి, అప్పుడు మిమ్మల్ని మీ బుక్ డైరెక్ట్ చేయకూడదు. లేదా మీరు ఆన్లైన్లో చూసే వీడియో డైరెక్ట్ చేయకూడదు. రైట్. సో మిమ్మల్ని ఎవరు డైరెక్ట్ చేయాలి, మీరే మీ బుక్ని డైరెక్ట్ చేయాలి. అంటే దాని అర్థం ఏమిటి, నేను ఎక్కడ మిస్ అవుతున్నాను, మీరు ఆల్రెడీ టెస్ట్ రాశారు కదా, సో ఎక్కడ నేను మిస్ అవుతున్నాను, సో దీన్ని ఏ విధంగా నేను స్ట్రెంథన్ చేసుకోవాలి అని దాని అర్థం. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు బుక్లో ఏది కావాలో దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు, మీకు ఏది అవసరమో ఏది తప్పు చేస్తారో దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. రైట్. సో అప్పుడు దాని నుంచి మీరు దాని నుంచి ఒక చిన్న టెస్ట్ రాసుకోవటము, లేకపోతే మాక్ టెస్ట్లో ఆ పర్టికులర్ చాప్టర్ని చెక్ చేసుకోవడము, ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి వచ్చినటువంటి 3-4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నేను ఎంత యాక్యురేట్గా రాయగలిగాను, ఎంత స్పీడ్గా రాయగలిగాను అని దాన్ని ఫ్రెండ్లీ చేసుకోవటం. అందుకని చివరికి వచ్చేటప్పటికి మీరు మీ మెటీరియల్ని మీరు డైరెక్ట్ చేయాలి, అంతకుముందు మీ మెటీరియల్ మిమ్మల్ని డైరెక్ట్ చేస్తుంది. సో ఇది రెండవదండి. ఇక మూడో పాయింట్ ఏమిటంటే కొంతమంది ఏం టైం టేబుల్ లేకుండా ఏ ప్లాన్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు, పొద్దున్న సాయంత్రం దాకా చదువుతూ ఉంటారు. పర్టికులర్గా ఒక వే ఉండకుండా. సో ఈ 3 మిస్టేక్స్ను తప్పనిసరిగా అవాయిడ్ చేయాలండి. ఇది మొట్టమొదటిగా వాళ్ళు చేయాల్సినటువంటి పని. ఈ మిస్టేక్స్ అనేటువంటివి కాకూడదు, ఆ విధంగా చూడకూడదు, ఈ మిస్టేక్స్ తీసుకోవద్దు. సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముందు అంటే ఇంకా 60 days ఉంది కాబట్టి ఇంకా 1 month 10 days ఉంటుంది, ఆ టైంలో ఇక డెడ్ ఎండ్ ఉంటుంది కదా, ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఇక్కడ 2 రకాల పిల్లలు ఉంటారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా 12th ఆల్రెడీ రాస్తున్న పిల్లలు. సో పాపం వాళ్ళకి ఏంటంటే మార్చి ఒక 3rd week వరకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఆ ప్రెజర్ ఉంటుంది. సో ఆల్రెడీ రిపీట్ చేస్తున్నటువంటి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు. రైట్. సో వీళ్ళు అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ మధ్యలో ఎగ్జామ్స్ మధ్యలో ఉన్నారు కాబట్టి దాన్ని ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఇంకొక వారం అయితే ఆ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఈ షెడ్యూల్స్ ఏదైతే ఉన్నాయో ఇది వీళ్ళ చేతిలో ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చేటట్టుగా వాళ్ళు తయారు చేసుకోవాలండి. అంటే ఒక కంపారిజన్, ఒక స్ట్రెస్, వాళ్ళకి ప్రెషరు, సరైనటువంటి టైం టేబుల్ లేకపోవటం,
రైట్. సో తప్పుల్ని అవాయిడ్ చేయటం, ఓకే. రైట్, రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు రాసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళిపోయారు, దాని నుంచి మీరు ఏమి నేర్చుకోకపోతే ఉపయోగం ఏం లేదు, రాయటం వేస్ట్. కరెక్ట్. అవునవును. సో ఎందుకంటే తెలియని భయం ఉంటుంది. ఓకే. సో ఇవి అవాయిడ్ చేయాలండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా దీన్ని ఎంత బలంగా మనం కంట్రోల్ చేసుకున్నాము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో వీటికి మరి ఏం చేయాలి, వీటిని ఎలా ఎలా మనం కౌంటర్ చేయగలుగుతాము అనేటప్పుడు ఒకే ఒక పదం, ఒకే ఒక పదం, స్పష్టమైన ప్రణాళిక. ఓకే. ఓకే. ఆ స్పష్టమైన ప్రణాళిక ఏమిటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేయగలుగుతాం అనేటువంటిది మొట్టమొదటి పాయింట్ అండి. ఓకే. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఒక మినిమం ఫిజికల్ యాక్టివిటీ అండి. ఇప్పుడు మీరు బయట ఉంటే, అంటే డే స్కాలర్ అయితే మీకు టైం మీ చేతిలో ఉంటుంది. అవును. సో కాబట్టి దానికి సంబంధించి ఏదో ఒక ఫిజికల్ ఒక 20 minutes 30 minutes అనే ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. అది 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 ఎంత చిన్నదైనా చాలు. ఓకే. అంటే కొంత తెలియకుండా వాళ్ళ ఒత్తిడిని తగ్గించేటువంటి ఒక ఇదండి. ఓకే. సో అలాగే హాస్టల్స్లో ఉన్నారు. ఇప్పుడు హాస్టల్స్లో ఉంటే కూడా ఒక చిన్న యాక్టివిటీలు మనం చేసుకోవచ్చు. అంటే స్కిప్పింగ్ చేయొచ్చు, లేదా మన కొంత కోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఏదో ఒకటి ఒక 15-20 minutes ఈవెన్ ఇన్స్టిట్యూట్లో అయినా కొంత వాళ్ళకి ఒక 1/2 hour కేటాయించి, సో ఆ ఫిజికల్ యాక్టివిటీకి అవకాశం ఉండాలి. ఓకే. సో ఎందుకంటే ఇది మాత్రమే బ్యాలెన్స్ చేస్తుంది పాపం. అవును. రైట్. అవును. సో ఇక్కడ ఈ షెడ్యూల్స్ విషయానికి వచ్చేటప్పటికండి, మోస్ట్ పర్టికులర్లీ ఇప్పుడు ఇన్సైడ్ వెళ్దాం. బయాలజీ ఉంది. సో బయాలజీ నేను ఇందాక చెప్పినట్టుగా మార్క్స్ ఎక్కువ రావటం ఒకటి, కానీ ఆ వచ్చినటువంటి మార్క్ అంటే ఇప్పుడు ఒక లెవెల్ తెలిసిపోతుంది, నేను ఈ లెవెల్కి వస్తున్నాను. ఆ లెవెల్ నుంచి మీకు ఇంకొక 5%, ఒక 10% పెంచడానికి మనం ఏం చేయగలం ఇప్పుడు? ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఈ 10% పెరగాలంటే మీకు ఎప్పుడు తెలుస్తుంది? అవును. మీరు ఖచ్చితంగా మీ లోపాలు ఏంటో తెలిస్తేనే తెలుస్తుంది. ఓకే. మీరు ఎగ్జామ్స్లో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో తెలిస్తేనే తెలుస్తుంది. అవును. రైట్. మీరు రిపీటెడ్గా చేసేటువంటి తప్పులు ఏంటో తెలిస్తేనే తెలుస్తుంది. ఓకే. సో మరి ఇవన్నీ ఎవరు చూడగలుగుతారు? టీచర్ చెప్తే వస్తాయా? లేదు. రైట్. సో ఏ పిల్లలైతే చదువుతున్నారో మన ఆలోచన దాని ప్రకారం నమ్మకంతో వెళ్ళగలిగితేనే, నేను అందుకే సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటి పదాన్ని అంత బలంగా వాడుతూ ఉంటాను. సో ఇప్పుడు ఈ స్థాయిలో ఆ పిల్లలు సెల్ఫ్ రిలయంట్ గా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ధైర్యంగా మనం ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. సో ఎస్, ఈ తప్పులు ఏం జరుగుతుంది, ఈ పర్టికులర్ చాప్టర్లోనే నాకు ఎందుకు మిస్టేక్స్ వస్తున్నాయి అని ఆ 10% కోసం స్పష్టంగా మనకు అర్థమైతేనే, ఒకసారి కళ్ళు మూసుకుంటే ఒక 5 నిమిషాలు వాళ్ళకి అర్థమైపోతుంది ఏ చాప్టర్లో మనం వీక్గా ఉన్నాము, ఏ క్వశ్చన్స్ రాస్తున్నప్పుడు నేను కొంత కన్ఫ్యూజ్ అవుతున్నాను అనేటువంటి స్పష్టమైనటువంటి క్లారిటీ వాళ్ళకి వస్తుంది, స్పష్టత వస్తుంది. సో వచ్చినటువంటి స్పష్టత దగ్గర నుంచి మాత్రమే వీళ్ళు ఆ రివిజన్ టైం 60% అన్నాను చూసారా, ఆ రివిజన్ టైం అనేటువంటిది డిసైడ్ అవుతుంది. రైట్. ఇక రెండవది ముఖ్యంగా ఏమవుతుందంటే నీట్ విషయంలో, ఫిజిక్స్ విషయంలో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును, చాలా మంది, ఎక్కువ మంది పిల్లలు అదే చేస్తూ ఉంటారు ఫిజిక్స్లో. ఎస్. సో మరి ఈ ఫిజిక్స్కి సంబంధించి ఎక్కడ ఇబ్బంది పడుతున్నాను, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఇబ్బంది పడుతున్నానా, ఏ క్వశ్చన్స్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లేదా ఏ పర్టికులర్ చాప్టర్స్లో నేను ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి ఒక ఆలోచన ఫిజిక్స్ విషయంలో చేయాలి. ఇప్పుడు బయాలజీ ప్రిపరేషన్ వేరు, ఫిజిక్స్ ప్రిపరేషన్ వేరు, దాని స్టైల్ వేరు, దీని స్టైల్ వేరు, దీని ప్రాక్టీస్ వేరే. సో ఇది ఎక్కడైనా సరే, అంటే ఇది ఉదయం మనం ఎప్పుడైతే చాలా ఎనర్జెటిక్గా ఉంటామో ఆ టైంలో ఈ సబ్జెక్ట్ ప్రిపరేషన్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వగలిగితే ఇంకొంచెం మనకి స్ట్రెంగ్త్ యాడ్ అవుతుంది. ఆ ఫిజిక్స్ టీచర్తో మంచి రిలేషన్తో వాళ్ళని చక్కగా, అంటే మన తప్పు ఏంటో వాళ్ళకి తెలుసుకోవాలి, వాళ్ళ టైం వేస్ట్ చేయడం కాదు. సరే ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నాను, లేదా ఈ విషయంలో ఈ విధంగా ఆలోచిస్తున్నాను, సో కానీ ఇక్కడ నేను తప్పు చేస్తున్నాను అని స్పష్టమైన సందేహంతో టీచర్ దగ్గరికి వెళ్తే, ఆల్మోస్ట్ ఏ టీచర్ అయినా సరే వాళ్ళు చెప్పే తీరు వేరేగా ఉంటుందండి. మనం అలా కాకుండా పిల్లలు ఏం చేస్తారంటే, సార్ నాకు ఇది రావట్లేదు సార్, ఈ చాప్టర్ రావట్లేదు సార్ అని చెప్తారు. అప్పుడు ఏం చెప్తాడు ఆ టీచర్, ఏం చెప్తాడు, మళ్ళీ ఇంకొక 4-5 పాయింట్లు. ఒక మంచి టీచర్ అయితే ఇంకో టీచర్ అయితే తిడతారు కొంతమంది, ఇంకో టీచర్ చాలా ఓర్పుగా ఉన్నటువంటి టీచర్ అయితే పాపం ఇంకొకసారి కూర్చోబెట్టుకుని అవి చెప్తారు. అప్పుడు అది ఏమవుతుంది, ఈ పిల్లవాడి టైం వేస్టే, టీచర్ ఎఫర్ట్ వేస్టే. సో అట్లా కాకుండా
ఫిజిక్స్ విషయంలో మనం ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నామో ఆ ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని స్పష్టంగా టీచర్ దగ్గరకు పట్టుకెళ్తే నా ఇబ్బంది ఇది, నేను ఇట్లా చేసినప్పుడు ఇట్లాగ అవుతుంది అనేటువంటి స్పష్టమైన అవగాహనతో టీచర్ దగ్గరికి వెళ్ళి ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే కంప్లీట్ ఆ చాప్టర్ సెట్ అయిపోతుంది. ఓకే. రైట్, ఫిజిక్స్ విషయంలో మనం చేయవలసినటువంటిది. ఇక కెమిస్ట్రీ విషయంలో, ఇప్పుడు కెమిస్ట్రీ విషయంలో ఏంటంటే కొంత ఈ బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ మనం ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, కొన్ని టాపిక్స్లో ఆ స్పేషియల్ రివిజన్, యాక్టివ్ రీకాలింగ్ అనేది బెస్ట్ పాసిబుల్ టెక్నిక్స్ అండి. ఆ స్పేషియల్ రివిజన్ అంటే ఈ రోజు చదివింది మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత, ఇప్పుడు ఏదైనా ఇందాక 10% అనుకున్నా, 10%లో కొత్త టాపిక్ చదివాము, ఇది బాగా ఇబ్బంది పెడుతుంది, కానీ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చేయవలసినటువంటి అవసరం ఉంది నా 10% పెంచుకోవడానికి. మరి ఆ సందర్భంలో ఏం చేయాలి? చదువుకోవాలి. సో తక్కువ టైం చదవాలి. దీన్ని 2-3 రోజులు లేదా ఒక వారం రోజులు టార్గెట్ పెట్టుకుని ఒక 3-4 టైమ్స్ దీన్ని చదవటం మొదలు పెడితే అది మొదటి టెక్నిక్. రెండవది యాక్టివ్ లెర్నింగ్ అంటాం, లేదా రీకాల్ లెర్నింగ్ అంటాం. సో రీకాల్ చేయటం. సో ఈ యాక్టివ్ రీకాల్ ఏమవుతుంది? యాక్టివ్ రీకాల్ ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా మధ్యలో ఒక్కొక్క 5 నిమిషాలు 10 నిమిషాలు లేదా చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం బుక్ మూసేసి అందులో ఉన్నటువంటి కీ పాయింట్స్ ని మనం మైండ్ లో మ్యాప్ చేసుకోగలిగితే, ప్రతిదీ రాయక్కర్లే పేపర్ మీద, సో మైండ్ లో మనం మ్యాప్ చేసుకోగలిగితే అది ఇంకా స్ట్రెంత్ అని అవుతుంది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ కి సంబంధించి కొంత బయాలజీలో కానీ కెమిస్ట్రీలో కానీ కొంత ఆ మెమరీ బిల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఇప్పుడు ఫిజిక్స్ చెప్పినప్పుడు అట్లా చెప్పాలా, ఫిజిక్స్ చెప్పినప్పుడు కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవటం, దాన్ని ప్రాక్టీస్ చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. చూసారా, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒకటి. మరి నేను ఎక్కడ వీక్ గా ఉన్నాను, నేను వీక్ గా ఉండటమే కాకుండా ఎక్కడ నాకు ఎక్కువ మార్కులు పెరగడానికి అవకాశం ఉంది. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫైనల్ గా ఇంకొక 60 మార్క్స్ నా టార్గెట్ కి రీచ్ అవ్వాల్సింది ఉంది. నేను అనుకున్న టార్గెట్ కి ఇంకా 60 మార్కులు వెనుకున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి ఈ 60 మార్కుల్లో మెజారిటీ ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఆ మెజారిటీ బయాలజీ నుంచి వచ్చే అవకాశం ఉంది అనుకోండి, వీళ్ళు ఈజీగా గోల్ ని సెట్ చేసుకోగలరు, రీచ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు అదే మెజారిటీ ఫిజిక్స్ నుంచి ఉందనుకోండి, మోర్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ఫిజిక్స్ లో బాగా లో ఉన్నాయి, అంటే ఇక్కడ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎక్కడో దెబ్బతింది, సో ఇక్కడ మోర్ ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ టీచర్ సలహా, టీచర్ యొక్క హెల్ప్ కూడా ఎక్కువ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు బయాలజీలో కానీ కెమిస్ట్రీలో కానీ టీచర్ సలహా తీసుకొని మన ఎఫర్ట్ మనం పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, అంటే ఈ విధంగా పిల్లలు ఎవరికి వాళ్ళు ఆ జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ తో ఆలోచించి మూడింట్లో ఎక్కడ మనం ఇబ్బంది పడుతున్నాము, ఏమి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, నా ఎఫర్ట్ సరిపోతుందా లేకపోతే టీచర్ ఎఫర్ట్ తీసుకోవాలా అనేది ప్లాన్ చేసుకోవాలండి. సో అది ఆ 60% రివిజన్ ని ఎఫెక్టివ్ గా తీసుకువెళ్ళాలి. సరే, ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండాలంటారు? పేరెంట్స్ ఎగ్జామ్ కి ముందు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలంటారు? పేరెంట్ అనేటువంటి వాళ్ళు జస్ట్ వీళ్ళ పని వీళ్ళు చేయించుకునేటమేనండి. నెక్స్ట్ రెండవది, వీళ్ళు ధైర్యంగా వచ్చి వాళ్ళ యొక్క తప్పుల్ని, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకునేటువంటి వాతావరణాన్ని కల్పిస్తే చాలు. అంతే, అంతకు మించి ఇందులో ఎన్ని మార్కులు వచ్చినాయి ఈ గొడవ ఏం అవసరం లేదు. అంటే ఆ వాతావరణాన్ని కల్పిస్తే వాళ్ళే వచ్చి చెప్తారు, మనం అడగకుండానే చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, ఏంటి బెనిఫిట్, ఎందుకు చేయాలి ఇది? అంటే ఆ పిల్లలు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఏదైనా ఒక పెద్ద పని మీద ఉన్నామో అది షేర్ చేసుకోవడం మొదలు పెడితే, అంటే ఆ సందర్భంలో వచ్చినటువంటి స్ట్రెస్, ప్రెషర్, ఇలాంటి రకరకాలు ఉంటాయి, తెలుస్తుంటాయి, తెలియకుండా ఉంటాయి. ఎప్పుడైతే మనం షేర్ చేసుకున్నామో అది కొంత న్యూట్రలైజ్ అవుతుంది. సో ఆ సపోర్ట్ పేరెంట్స్ నుంచి వస్తే చాలు. అంతకు మించి లోతుకు వెళ్ళి ఈ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్లు చేసావు, ఆ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్లు చేసావు, ఇంత డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే మనం ఫోర్స్ఫుల్ గా పెట్టాల్సిన అవసరం లేదు. పిల్లలు మీ కమ్యూనికేషన్ లో ఆసక్తితో వచ్చి చెప్పారనుకోండి, అంతకన్నా గొప్ప విషయం కాదు, ఇంకేముంటుంది. సో కాబట్టి ఇక్కడ నేనేం చెప్తానంటే, నీట్ ప్రిపరేషన్ అనేటువంటిది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో 50% మీరు ఆ ప్రిపరేషన్, ఇంకొక 50% మీకు కావాల్సినటువంటి సైకలాజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్, అది ఇంపార్టెంట్. సో ఈ 60 days మంచిగా మీరు ఖచ్చితంగా మీరు డాక్టర్ కాబోతున్నారు, రైట్? సో మీరు ఎంతో మంది ఆరోగ్యానికి మీరు రేపొద్దుట మార్గదర్శి కాబోతున్నారు బాగు చేయటంలోని. సో ఎంతో మంది ఆ కష్టమైనటువంటి సందర్భంలో మీ సలహాతో, మీ యొక్క ఎఫర్ట్తో వాళ్ళకి ఆనందాన్ని తీసుకురాబోతున్నారు రాబోయేటువంటి 20-30 సంవత్సరాలు. సో
అలాంటి ఉత్సాహంతో మీరు మొదలు పెట్టండి. సో ఖచ్చితంగా విజయం మీది అవుతుంది. ఇక్కడ మీ ర్యాంక్ అనేటువంటిది మీ ఇంటెలిజెన్స్ ఒక్కటి మాత్రమే డిసైడ్ చేయదు. కరెక్ట్ కరెక్ట్. సో ఇక్కడ మీరు ఈ 60 రోజులు చూపించేటువంటి డిసిప్లిన్ మీ ర్యాంక్ని డిసైడ్ చేయబోతుంది, మీ డాక్టర్ కళను డిసైడ్ చేయబోతుంది. సో మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నిటి మీద ఎంత డిసిప్లిన్తో మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సూపర్ సార్, నిజంగా చాలా బాగా చెప్పారు. అంటే కరెక్ట్గా ఈ 60 డేస్కి ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇలాంటి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే పిల్లలకి చాలా మోటివేట్గా ఉంటుంది. సో మీ దగ్గరికి వచ్చిన పిల్లలకు కూడా ఇలాంటి మోటివేషన్ చాలా మంది వస్తుంటారండి. ఓకే సార్, అంటే అంటే మాకు తెలిసిన పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎలా జాయిన్ చేయాలని చెప్పేసి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి మేము కూడా చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఇన్పుట్స్ ఇస్తూ ఉండండి ప్రతి ఎగ్జామ్కి కానివ్వండి. సో చూసారు కదండి, మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి. ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటివ్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.